ఏం లేదు అంత స్పీడ్లో ఉంది. జరగకూడదు, పబ్లిక్ ఎలాంటి ప్రాబ్లం రాకూడదు, ప్రశాంతంగా ఉండాలా కావాలి. అలాంటి కూడా రివ్యూ చేశారు. కూడా బాగా చదివించాలా. నైట్ టైం యాక్సిడెంట్ ఎక్కువ జరుగుతున్నాయి. కారణం ఏమంటే తాగేసి సంకల్ డ్రైవ్ తాగేసి వెళ్ళిపోతున్నారు. ఓపెన్ డ్రింకింగ్ ఎక్కడ ఓపెన్ డ్రింకింగ్ ఉన్న కేసులో. ఓకే, గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు కావలి సబ్ డివిజన్ విజిట్కి వచ్చాము. నేను ఐజీ సార్ ఇద్దరం రావడం జరిగింది. ఇక్కడ రివ్యూ విత్ ఆల్ ది ఆఫీసర్స్ చేశాము. మన సబ్ డివిజన్లో ఉన్న మేజర్ ఇంపార్టెంట్ క్రైమ్ రివ్యూ చేయడం జరిగింది. కొన్ని రీసెంట్ ఇన్సిడెంట్స్ అయినాయి, వాటి మీద కూడా చర్చించాము. అలానే జిల్లాలో ఇప్పుడు నెలకొన్న వాతావరణం మేరకు కొంచెం స్పెషల్ డ్రైవ్స్ విస్తృతంగా చేయడం జరుగుతుంది. అలానే రెగ్యులర్గా నాకాబందీస్ జరుగుతున్నాయి. నైట్ స్పెషల్ డ్రైవ్స్ ఉంటాయి. ఓపెన్ డ్రింకింగ్ అనేది అసలు యాక్సెప్ట్ చేయడం జరగదు. నెల్లూరు జిల్లాలో ఓపెన్ డ్రింకింగ్ చేసిన వాళ్ళకి డెఫినెట్గా చట్టపరంగా మేము ప్రొసీడ్ అవడం జరుగుతుంది. అట్లానే డ్రంక్ అండ్ డ్రైవింగ్, ఇవి రెండు అసలు యాక్సెప్ట్ చేసేది ఉండదు. మీకు అందరిలో ఎవరికున్నా కానీ, ప్రజలకు ఎవరికున్నా కానీ గాంజా మీద ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ మీరు నాకు స్వయంగా చెప్పగలుగుతారు. నా నంబర్ 9407963000. ఇది ఎస్పీ అఫీషియల్ నంబర్. ఎవరైనా కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు మెసేజ్ చేయొచ్చు. నా ఇన్ఫర్మేషన్ ఎక్కడ బయటకి రివీల్ చేయడం జరగదు. ఇక్కడ కావలిలో మనకు కొంచెం ప్రాపర్టీ క్రైమ్ అండ్ ఇతర అఫెన్సెస్ కూడా రిపోర్ట్ అయినాయి. అటువంటి బ్యాగ్స్ని కూడా రీసెంట్గా మనం అరెస్ట్ చేయడం జరిగింది. సో మనం ఎన్ఫోర్స్మెంట్ పరంగా అన్నీ బాగా చేస్తున్నాము. అలానే క్రైమ్ అగెన్స్ట్ విమెన్ మీద మన ఫోకస్ ఉంటుంది. ఎటువంటి వారైనా కానీ ఎనీ క్రైమ్ అగెన్స్ట్ విమెన్ చేస్తే వాళ్ళని లైట్గా తీసుకునేది ఉండదు. వాళ్ళకి చట్టపరంగా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతాయి. మన ఆఫీసర్స్ అందరూ దే ఆర్ పర్ఫార్మింగ్ టు మార్క్ అండ్ మనం అది కంటిన్యూ చేసేట్టు చూస్తాము. మేము నెల్లూరు జిల్లాలో రౌడీయిజం తగ్గించి ఇక్కడ లా అండ్ ఆర్డర్ నెలకొల్పేట్టుగా ప్రజలంతా శాంతియుతంగా పడుకునేట్టుగా మేము కృషి చేస్తాం. థ్యాంక్ యూ. అంటే యూత్ ఎక్కువ సౌండ్ పొల్యూషన్ మీద బైక్లు రైడింగ్ చేసుకుంటూ ఉంటున్నాం, దాని మీద ఎటువంటి సౌండ్ పొల్యూషన్ ఎక్కువగా ఉంది. ఓకే, సౌండ్ పొల్యూషన్ ఎక్కువ ఉంది అంటున్నారు. సో ఈ రోడ్ సేఫ్టీ ఇనిషియేటివ్స్ మనం తీసుకుంటున్నాము. ఫస్ట్ థింగ్ అవేర్నెస్ ఉండాలి అండ్ సెల్ఫ్ నియంత్రణ అనేది కూడా ఉండాలి. బట్ అది కాకుండా మనం ట్రాఫిక్ పోలీస్ పరంగా అండ్ ట్రాఫిక్ రూల్స్ పరంగా మనం రెగ్యులర్గా ఇటువంటి బైక్స్ సీజ్ చేసి వాటి సైలెన్సర్స్ని డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. అటువంటి ఎక్సర్సైజ్ ఇదివరకు జరిగింది, మళ్ళీ త్వరలో కూడా జరగడం జరుగుతుంది.
ఈరోజు కావలిలో ఇక్కడ సబ్ డివిజన్ ఆఫీస్లో రావడం జరిగింది. ఇక్కడ కావలిలో మొత్తం సబ్ డివిజన్లో ఆల్ పోలీస్ స్టేషన్స్ సర్కిల్ ఆఫీస్కి క్రైమ్ రిపోర్ట్, ల్యాండ్ ఆర్డర్ గురించి మొత్తం సమీక్షించడం జరిగింది. దాదాపు ప్రతి పోలీస్ స్టేషన్లో ఇక్కడ క్రైమ్ రేట్ తక్కువ ఉన్నాయి. పోలీస్ స్టేషన్ ఏరియాలో కూడా రౌడీ యాక్టివిటీస్ కానీ గంజా యాక్టివిటీస్ ఎంత పెద్ద ఇక్కడ లేదు. బట్ దెన్ ఆల్సో అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఈ ఏదైనా ఇష్యూస్కి ల్యాండ్ ఆర్డర్ మీద కాంప్రమైజ్ కాకుండా ఇష్యూస్ మీద పోవాలి. ల్యాండ్ ఆర్డర్ కంప్లీట్గా మెయింటైన్ చేయాలి. అప్పుడు ప్రజలకి సంతోషపడే విధంగా లీగల్ ఫ్రేమ్వర్క్లో పనిచేయాలి. ఇది నేను మీ అందరికీ చెప్పాను. మీ ద్వారా కూడా ఎన్ని ఇష్యూస్ వస్తే అది మీరు అందరు చెప్పాలి. దానికి కూడా మనం సమాధానం ఇస్తాం. థ్యాంక్ యూ. ఫైన్ లేదు.